లెట్స్ గో టు Psalm 23. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. చూడండి, మనం చాలాసార్లు ప్రాణం బాగాలేదండి, నాకు బాధగా ఉంది, ఏదో సహాయం కోరుకుంటాం, వాళ్ళు సహాయం చేస్తారు. అందుకని ఏమవుతుందంటే చూడండి, ఈ రెస్టోరెట్ మై సోల్ అంటే ఇంతకు ముందు నువ్వు పీస్ఫుల్గా ఉన్నా, చక్కగా ఉన్నా, నీకంత బలమో లేదు అంటే ఎక్కడో ఒక చోట అంతా ఉన్నా పడిపోతావు. ఆ తర్వాత నిన్ను బలపరిచి నిన్ను లేపి ఇంకా బలాన్ని ఇచ్చి తర్వాత చూడండి, హీ లీడెత్ మీ ఇన్ పాత్స్ ఆఫ్ అంటే ఇంకా నువ్వు యూ బికమ్ స్ట్రాంగ్. యు సీ హిస్ నేచర్ నౌ. అందుకనే వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎందుకని దేవుడు ధర్మశాస్త్రము చేయలేనిది కృపావాక్యం చేస్తానంటాడు. అంటే ధర్మశాస్త్ర విషయమై ఏమైపోవాలంట, నువ్వు చనిపోవాలంట. అదేంటది? అలా చనిపోతే నువ్వు వేరొక పురుషుని చేసుకోవచ్చు. ఎవరిని చేసుకోవచ్చు? జీసస్ క్రైస్ట్ని. ఇఫ్ యు నాట్ డెడ్ టు ద లా యూ కెన్ నెవర్ మ్యారీ జీసస్. ఎందుకు? లా ఏమన్నా బ్యాడా? అన్నీ హోలీయే. కానీ లా నీ నేచర్ను మార్చదు, నీ నేచర్ మీద డిమాండ్ పెడుతుంది. కానీ హోలీ స్పిరిట్ నీ నేచర్ని మారుస్తుంది. The blood of Jesus will change your conscience and nature. Power in the blood. He restoreth my soul. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను ఏం చేస్తాడంట? నడిపిస్తాడంట. He leadeth me in paths of righteousness and he empowers. Leadeth me అంటే నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడంట. అందుకే నువ్వు పడిపోయిన ప్రతిసారి ఆనందపడవు, పశ్చాత్తాపడతావు. అంటే ఏంటి? నీ నేచర్ మారిపోయింది. ధర్మశాస్త్ర విషయంలో నీ నేచర్ మారలా, అందుకే నువ్వు పడిపోయినా కూడా నీతిమంతుడు అంటున్నాడు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా లేస్తాడంటే ఏంటి? అతని నేచర్ ఏముంది లోపల? నీతి. పాపి పడిపోవడం ఉండదు, నీతిమంతుడే పడిపోతాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. 15 ఏళ్ళు మరణానికి ఒక అడుగులో ఉన్నాడు. సౌలు దేశమంతా ఉపయోగించి చంపుదామని చూస్తున్నాడు. ఏం ఉపయోగించి? దేశాన్ని ఉపయోగించి. ఎన్ ఆర్మీ ఫర్ వన్ మ్యాన్. ఒక రాజు తన సైన్యము ఒక మనిషి కోసము యుద్ధం చేస్తుందా చంపడానికి? యు సీ ద ట్రైనింగ్. గాడ్ ఈస్ ట్రైనింగ్ హిమ్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు. అంత రిగరస్ ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు దావీదుకి. ఐ హావ్ ట్రైన్డ్ యు మై సన్ టు ఎ లెవెల్. నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అందుకే ఐఎమ్ టెల్లింగ్ యూ, వాగ్దానం అనండి. నీకు ఇచ్చిన వాగ్దానం మామూలు వాడు కాదు, సర్వ సృష్టికర్తయగు దేవుడు. హీస్ అ మైటీ పవర్ఫుల్ గాడ్. Even though a nation is against you, the promise will come to pass. So ఈ వాగ్దానము నెరవేరింది. Some of you are fighting very tough battles, very tough temptations. You are falling very grievously. You know why? చాలా మంది చాలా గొప్పగా కష్టపడుతున్నారు. ఏంటి నాకు ఇప్పుడే ఇలాంటి యుద్ధాలు? ఎందుకంటే నీ వాగ్దానాన్ని బట్టి నీకు శ్రమలు కలుగుతాయి. బేస్డ్ ఆన్ ద ప్రామిస్. వాగ్దానం అనండి. అందుకే వాగ్దానం మర్చిపోవద్దు. ఈ రెస్టోరెట్ మై సౌల్ అంటే ఏంటి? దేవుడు మళ్ళా నీ వాగ్దానాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అది మళ్ళా అది నా జీవితంలో నెరవేరదు అనుకుంటున్నామేమో, నెరవేర్చి తీరుస్తాడు. This is my title. He is your shepherd. He will fulfill the promise in your life. Even if you have a messed up life, he will restore you and position you back in the promise. ఆయన టెస్టిమనీ చూడండి. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ప్రామిస్. ఎందుకు? గాఢాంధకారపు లోయలో సంచరించినాను, ఏ అపాయం భయపడ, నీవు నాకు తోడయ్యుందు, నీ దొడ్డు కర్రయు నీ దండమును ఆదరించును. ద డేంజరస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద ప్రామిస్. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదవు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచు. అంటే వాగ్దానం నెరవేరడానికి ఎన్ని శత్రువులన్నా ఉండనే నీ పని నువ్వు చేసుకెళ్ళిపోతావు. నీకు కావాల్సింది నీకు ఇచ్చేస్తాను. ద ఎనిమీ కెనాట్ స్టాప్ యూ. నీ శత్రువుని నాపలేడని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఇఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ షెపర్డ్. ఇంకోటి ఏంటి? నూనెతో నా తల అంటి ఉన్నావు. ఎందుకు? వై? హీస్ అనాయింటింగ్. ఫస్ట్లో ఫైటింగ్, తర్వాత అనాయింటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు వాడి మీద శత్రువు బలమంతటి మీద నీకు నౌ యు ఆర్ హ్యావింగ్ పవర్ ఓవర్ ద ఎనిమీ దట్ యు హావ్ ఫాట్ యు ఆల్ యువర్ లైఫ్. దోస్ హు ఆర్ ఫైటింగ్ ఫియర్స్ బ్యాటిల్ విల్ బి అనాయింటెడ్ ఇన్ ద కమింగ్ డేస్. ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తున్నావు ఆ భయంకరమైన శత్రువులతోటి. తర్వాత వారిని జయించడానికి నీకు అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన నీ కాపరి కాబట్టి. నా శత్రువులతో నీకు భోజనం సిద్ధపరచున్నా, నూనెతో నా తల. ఇప్పుడు నా గిన్నె ఏమవుతుందంట? నౌ ఐ హ్యావ్ మోర్ దెన్ వాట్ ఐ నీడ్. సెక్యూరిటీ, పీస్. ఈ దేశమే కాదు, చుట్టుపక్కల దేశాలన్నీ లొంగిపోయాయి నాకు. అన్ని దేశాల వాళ్ళు వస్తున్నాయి నా దగ్గరికి. ఐ హ్యావ్ పవర్ ఓవర్ ఆల్ ద ఎనిమీస్ అరౌండ్ ఇజ్రాయెల్ నౌ. ఇంతకుముందు ఇజ్రాయెల్ రాజే నాకు థ్రెట్, ఇప్పుడు చుట్టుపక్కల దేశాలన్నీ లొంగిపోయాయి నాకు. సంబడీ ఆర్ ఆన్ ద వే ఫర్ అనాయింటింగ్ అండ్ సంబడీస్ కప్ ఈజ్ రన్నింగ్ ఓవర్. ఈ రోజు నుంచి అనేకుల గిన్నె నిండి పొర్లును గాక. టాక్ టు నైబర్ అండ్ సే ఐల్ బి అనాయింటెడ్ సూన్ అన్నాడు.
అంటే యూఆర్ ఆల్రెడీ అనాయింటెడ్ వెన్ యూఆర్ బార్న్, బట్ ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ ద సీజన్. యుద్ధం చేస్తున్నప్పుడు అటు ఇటు పరిగెట్టొద్దు, హోల్డ్ ఆన్. తర్వాత నీకు అభిషేకం వస్తుంది దాని మీద, ఆ శత్రువు మీద. ఆ రోగంతో కూడా దేవుణ్ణి ప్రార్థించు, నమ్మకంగా ఉండు, ఆ రోగం మీద అధికారం ఇస్తాడు. ఆ తర్వాత నువ్వు అనేకులను ప్రార్థించి ఆ రోగం నుంచి విడిపించబోతావు. నీకు నేను ఈరోజు వెళితే ఉందేమో. ఇఫ్ యూ హోల్డ్ ఆన్, ద లార్డ్స్ గోయింగ్ టు డూ సంథింగ్ అమేజింగ్. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. ఇది ఎవరికి? ఇది అందరికీ కాదు. ఎవరైతే చిరకాలము అని డిసైడ్ చేసుకుంటారో వారికే ఇది. హీఈస్ నాట్ షెపర్డ్ ఫర్ పార్ట్ టైం పీపుల్, పార్ట్ టైం షిప్, ఎ లైఫ్ టైం కమిటెడ్ షిప్. నేను బ్రతుకు దినములన్నీ అంటే ఏంటి? దేవుడు ఎలా ముగించబోతున్నాడు? గాడ్స్ గోయింగ్ టు ఫినిష్ వండర్ఫుల్లీ. మీ అందరి జీవితంలో దావీదులాగా కృపాక్షములతో ముగించునుగాక. ఇప్పుడు మీరు తుఫాన్లో ఉన్నారేమో, మేబీ ఇన్ యువర్ టర్బులెన్స్, ఇన్ యువర్ పెయిన్, ఇన్ యువర్ సిక్నెస్, ఇన్ యువర్ డిసీజ్. ఇప్పుడు వ్యాధితో, బాధతో, అప్పుల్లో, కష్టాల్లో, వేదనల్లో కూరుకుపోయారేమో. దేవుడు అంటున్నాడు ఘనముగా ముగిస్తాను అంటున్నాడు. ఐల్ గివ్ ఎ గుడ్ ఫినిష్. అంటే ఒక రకంగా నీవు జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్తానంటున్నాడు. నేను బతుకు దినములన్నీ ఏమొస్తుందంటే కృప. That means there is no sin that cannot be forgiven. There is no mess that cannot be repaired. David taught very powerful grace. That means he's telling you that it's not sin that cannot raise above the grace and disqualify you. Surely goodness and mercy will follow me. నిరపరాధ రక్తాన్ని చిందించిన వాడు అంటున్నాడు, నా పాపము ఆయన కృప కంట పైకి వెళ్ళలేదు, ఆయన కృపే నా పాపం పైకి వెళ్ళి నన్ను క్షమించింది అని చెప్తున్నాడు. అటువంటి పొరపాటు చేసి అనుభవించి కృప పొందిన వాడు చెప్తున్నాడు దావీదు మహారాజు గారు. So none of you is disqualified today. The great promise is going to come to pass. The great pain, నీకు కలిగిన అధిక సమస్య, అధిక బాధ దేనికి? ఆ గొప్ప వాగ్దానం నెరవేరడానికి. చాలా మంది జీవితాల్లో యుద్ధాలు ఆగిపోతున్నాయి. అంటే ఈరోజు స్వస్థపరచిన రోగము లేదు, క్షమించిన పాపము లేదు, కుదరని బాధ లేదు. The Lord is going to set you free. ఈరోజు ఎంతమందికి మీ వాగ్దానం గుర్తొచ్చింది? నీ గొప్ప శ్రమకు కారణం ఎందుకో తెలుసా? గొప్ప వాగ్దానము. The great pain you are going through, the great battle you are fighting is because of the great promise. The great attack in your bloodline, even from your childhood, is because of the promise. David was disqualified even at a childhood age because the Lord is going to qualify him forever. Jesus, son of David. The father disqualified the son to be a king. వీడా ఎందుకు పనికిరాని వాడు, మిగిలిన వాళ్ళు తీసుకెళ్ళు, వాళ్ళని అభిషేకించు. తండ్రి అనర్హుడిగా చేశాడు కుమారుణ్ణి. నా సొంత తండ్రి, అందరికంటే నేను వీక్ కదా, నన్ను స్ట్రాంగ్ చేయొచ్చు కదా. సొంత తండ్రి డిస్క్వాలిఫై చేశాడు. ఎందుకు నాకు ఈ యుద్ధం ఈ చిన్నప్పటి నుంచే? వై దిస్ పానిక్ అటాక్, దిస్ డిప్రెషన్, దిస్ సిక్నెస్, దిస్ పెయిన్, దిస్ ట్రబుల్, దిస్ డిలే? నా కెరీర్ ఇంకా సెటిల్ అవ్వలేదురా, నువ్వు గొర్రెలే కాసుకో అని తండ్రి తిడుతున్నాడు. ఇఫ్ డేవిడ్ కమ్స్ అగైన్, హీ ఈస్ అ హోలీ, రైచస్, ప్యూర్ గాయ్. సో ద గాస్పల్ ఇస్ ఇన్ ఫినిష్ నౌ. Now he will be like Jesus if he comes on this year. Hold on to your promise and pray that the promise will come to pass. ఈ రోజు నాకు తెలియదు ఎవరెవరైతే వాగ్దానాలు ఇక నా జీవితంలో జరగవు అనుకున్నారో, దావీదు తన సొంత తండ్రి ఇతను కాదు అంటే దేవుడే యుగయుగములు నా పేరు దావీదు కుమారుడు అని యేసయ్య చెప్పుకున్నాడు. మేబీ నీ చిన్నప్పటి నుంచి నీకు కలిగిన బాధల కుటుంబం, నీ పేదల కుటుంబంలో ఎందుకు పుట్టాను, ఈ కష్టాలు ఏంటి, సరైన ఎడ్యుకేషన్ లేదు, నాకు ఇంటెలిజెన్స్ అది లేదు అనుకుంటున్నారా? నువ్వు యేసులో ఉంటే చిన్నప్పటి నుంచి నీకు ఏది ఆటంకపరిచిందో అది ఘనముగా ముగింపబడుతుంది. ద చైల్డ్హుడ్ బ్యాటిల్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ప్రామిస్, ద యంగ్ బాటిల్స్. సో మీ కాపరి నీ జీవితాన్ని గొప్ప వాగ్దానముతో ముగించబోతున్నాడు. హీఈస్ రెస్టోరింగ్ యూ బ్యాక్. హీ విల్ బ్లెస్ యూ, హీల్ యూ and set you back. Lord Jesus, I pray for this congregation now. Heal them, oh Lord. అయ్యా ఈరోజు వారి జ్ఞాపకం చేశావు, వారి పడిపోయిన తిరిగి లేపుతానని, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తానని. ఇంత గొప్ప కాపరి ఈరోజు దీనమైన స్థితిలో ఉన్నారేమో, ఈరోజు తల్లిదండ్రులే తిడుతున్నారేమో, బంధువులే తిడుతున్నారేమో, పాపములో పడిపోయారేమో, ఇబ్బందుల కులములో పడిపోయారేమో, దిక్కుతోచిన స్థితిలో ఉన్నారేమో. అయ్యా నీవు ముగించలేదు నాయన, ఇంకా అనేక కష్టాల్లో బాధల్లో ఉన్నారో, గాఢాంధకరపు లోయలో ఉన్నారో, నీ విశ్వాసాన్నే నిన్నే పట్టుకుంటామని ఈరోజు తీర్మానం చేసుకుని ఈరోజు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరినీ బలపరిచి ఘనముగా వారి జీవితాలు ముగించమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.